100%. అది మాది అదే కోరిక. మా కోరిక అదే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 29లో తప్పకుండా ఆయన్ని సీఎం చేయాలని మా జన సైనిక నాయకులందరికీ కూడా కోరిక ఇదే. ఇక సూపర్ అండి. ట్రెండ్ సృష్టించింది జనసేన అంటే, ట్రెండ్ సృష్టించింది. గ్యారంటీగా సీఎం అవుతారండి. మేమందరూ కృషి చేస్తాం. మేము వెనకుండే పవన్ కళ్యాణ్ గారిని అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తే కన్ఫర్మ్ గెలిపించిన బాధ్యత మేము తీసుకుంటాం. ఆయన నిర్ణయం దర్జాగా మేము చేస్తాం. ఆ కలవరి నిర్వహిస్తుందో అవుతుందో సంథింగ్ సెకండరీ అది. కాకపోతే మేము ఇప్పటికైనా సరే మా నాయకుడు ఒక ప్రధానమంత్రి స్థాయికి కూడా వెళ్ళే ఎదిగే శక్తి కూడా మా నాయకుడికి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి మీ పేరు? నార్త్ 49వ వార్డు. నా పేరు రమేష్ సింహ. నేను 49వ వార్డు, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఎలా ఉంది 14 కూటమి ప్రభుత్వం పరిపాలన సూపర్గా ఉందండి. బాగుంది. ఎలా ఉంది? గతానికి ఇప్పుడు మార్పు ఏమైనా ఉందా? గతానికి ఇప్పటికంటే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు పలానా వరకు బాగుంది బాగోలేదని చెప్పాలన్నా కూడా జనాలు భయపడేవారు. ఇప్పుడు ధైర్యంగా ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి ప్రజలకైతే స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది. బాగుంది లాండ్ ఆర్డర్. ఈ ఏడాది కాలంలో పార్టీ బలపడిందా మీరు? జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో వచ్చినప్పుడు మా పార్టీ బలపడిందండి. కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు ముందుకేస్తూ పార్టీని ఇంకా మరింత బలపతం చేద్దామని ఈరోజు ఈ కార్యక్రమంతో జన సైనికులను ఉత్సాహపరచడానికి ఆయన మా ముందుకు వచ్చారు. మా అందరికీ మా క్రియ దిశ మనం ఎలా ప్రయాణించాలి, ఆయన మాకు ఏం చెప్తే మేము చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయే 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా? 100%. అది మాది అదే కోరిక. మా కోరిక అదే. కాకపోతే ఆయన చెప్పిందే మేము చేస్తాం అంతే. ఆయన ఏం చెప్తే అదే మాకు అంతే. 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మీ కార్యకర్తల కోరిక నెరవేరుద్దా? తప్పకుండా అయితే తీరాలని మేము కోరుకుంటున్నాం. కోరిక ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని మాది కోరిక. నేనైతే 49 నార్త్ దీంట్లో ఉన్నానన్న. నార్త్ కాన్స్టిట్యున్సీ అది. నా పేరు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 29లో తప్పకుండా ఆయన్ని సీఎం చేయాలని మా జన సైనిక నాయకులందరికీ కూడా కోరిక ఇదే. తప్పకుండా అవుతారని కూడా మేము ఆశిస్తున్నాం. మరి చూడాలి. ఆయన చెప్పిన బాటలను మేము నడుచుకొని వెళ్తున్నాం ఎంతవరకు కూడాను. ఇకపైన కూడా ఆయన బాటలను మేము నడుస్తాం. ఎలా ఉంది డిప్యూటీ సీఎం గారి పనితీరు? డిప్యూటీ సీఎంగా పనితీరు ప్రజలకి మీరు అడిగితే కూడా తెలుస్తుంది అన్న ఎలాగుంది. ముందుగా ఉన్న ప్రభుత్వంలో ఎంత లోటుపాట్లు ఉండేవో, జనాలు ఎంత భయంగా ఉండేవారో, ఏది చేయాలన్న వేయడానికి కూడా భయపడేవారు. కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలోని ఎలా జరుగుతుందో, ప్రజలు ఎంత స్వచ్ఛందంగా ఉన్నారో, ప్రశాంతంగా ఉన్నారో, ఇప్పుడున్న ఈ 6 ఏవైతే ఉన్నాయో సూపర్ 6 కూడాను ఎంత దీనిగా జరుగుతున్నాయో, ఈ వైసీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా దాన్ని వ్యతిరేకిస్తున్నా సరే ప్రస్తుతం కూడా చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అయినా సరే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇంకా కూడా మంచి జరుగుతాయని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ 14 నెలల్లో రాష్ట్రంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ చెప్పింది. నిజంగా మీరంతా సంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు? చాలా సంతృప్తిగా ఉన్నా. ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అన్న. వాళ్ళంతా కావాలని క్రియేట్ చేస్తుంది ఇదంతా కూడాను. ఎటువంటి అసంతృప్తి అయితే ప్రజల్లో లేదు. వాళ్ళు కావాలని ఇంకేదో పలానా వాళ్ళ పేర్లు ఎందుకులేండి, వైసీపీ అంతే, ఇంకా వాళ్ళని చెప్పడానికి లేదు. మీరు ఎలా 49వ వార్డు అండి. విశాఖపట్నం 49వ వార్డు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలల కాలంలో? ఇక సూపర్ అండి. ట్రెండ్ సృష్టించింది జనసేన అంటే, ట్రెండ్ సృష్టించింది. ఏదైనా సరే ఉద్దానం, కిడ్నీ బాధితుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి దాంట్లోని ఏదైనా సరే జనసేన పేరు చెప్తేనే ముందు అన్నీ బయటపడుతున్నాయి. అంతేగాని ఏదేదో అవాకులు పేలుతున్నారు. ఎవరు పేలుకున్నా ప్రజలు అడిగితే తెలుస్తుందండి. తీసుకున్న ఈ సూపర్ 6 పథకాలు తీసుకున్న ప్రజల్ని అడిగితే తెలుస్తుంది. ఏదో ఎవరెవరో ఏదో మీడియాలో ఏదో నేను చెప్పేస్తాను ముందుకు వచ్చి, అది కాదండి. జెన్యున్గా మాట్లాడాలి. ఎవరైనా సరే జెన్యున్గా మాట్లాడాలి. వాళ్ళు చేయలేకపోయారు, వీళ్ళు చేస్తుంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఓచుకోలేకపోతున్నారు. అంతేగాని జెన్యున్గా మాట్లాడిన ఎవరు ఒక్కరు లేరు. అంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమా మీద ఉన్న దృష్టి రాష్ట్ర ప్రజల మీద పెట్టాలని చెప్పి రోజా గారు చెప్తారు. ఏం చెప్తారు రోజా వ్యాఖ్యల మీద? ఇప్పుడు వాళ్ళలాగా చిన్న బిజినెస్లు అయ్యి చేసుకొని బతికితే పర్లేదండి. మా వాడికి ఆ బిజినెస్లు అయ్యి లేవండి. మా బాస్కి బిజినెస్ లేవు. ఆ డైమండ్ రైన్ గురించి మనకెందుకన్నా, డైమండ్ రైన్ గురించి మాట్లాడటం మనకెందుకన్నా, ఆయన్ని ఆలోచన మనం హైలైట్ చేయడం తప్ప వాళ్ళకి అంత సీన్ లేదు. పదే మాట్లాడినప్పుడు స్పందించాలి కదా. ఎంత వాళ్ళ గురించి స్పందించే టైం వేస్ట్ అన్న. వాళ్ళ గురించి స్పందించిన టైం వేస్ట్. వాళ్ళు అరుస్తూనే ఉంటారు అంతే. బురదలో రాయేస్తే మన మీద బురద పడటం తప్ప ఏం అవ్వదు అంతే. చెప్పండి.
అదేనండి, బురదలో రాయిస్తే మన మీద తోలడం తప్ప అవేమీ లేదు. వాళ్ళు చేయలేరు, చేసి వాళ్ళు ఓచుకోలేకపోతున్నారు అంతే. 29లో మీ కోరిక నెరవేరు. 29లో గ్యారంటీగా సీఎం అవుతారండి. మేమందరూ కృషి చేస్తాం. మేము వెనకుండే అండదండలన్నీ మేము అందిస్తాం. మాకు చేయవలసిన ఎన్ని కార్యక్రమాలు మేము చేస్తాం. అబ్బాయి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నువ్వు? సంగరూపం నుంచి వచ్చి 36 వార్డు వార్డు ప్రెసిడెంట్ గారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి సూపర్ ప్రభుత్వం, తిరిగిలేదు. తిరిగిలేదు. పవన్ కళ్యాణ్ కదాలి మేము అందరూ. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? మార్పు ఏమైనా వచ్చింది రాష్ట్రంలో? చాలా చాలా మార్పు వచ్చింది. ఎలాంటి మార్పులు వచ్చింది? బస్సులు కానీ ఏవైనా సార్ వచ్చాక అన్ని బాగా చేస్తున్నారు. అన్ని ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం ఏదైతే ఉందో అదే విధంగా చేస్తారన్న నమ్మకం కూడా జన సైనికులకు ఉంది. ఈ 2014లోని జనసేన పార్టీ పెట్టిన కాడి నుండి 14 తారీఖుని ఫస్ట్ సభ అయింది, రెండో సభ ఇదే స్టేడియంలో జరిగింది. 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే ఇంతకుముందు మీటింగ్లు పెట్టారు కానీ కూటమి ప్రభుత్వాలతో మరొక పార్టీతో పాటు కలిపి పెట్టారు. అలా కాకుండా జనసేన పార్టీకి సంబంధించి ఏకైక మీటింగ్ మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత ఇదే స్టేడియంలో పడ్డదు అని నిజంగా మా సౌత్ నియోజకవర్గ జన సైనికులు అందరూ కూడా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. అలా ఇంత మంచి అవకాశం ఇవ్వడం కన్ఫామ్గా యువత అంటే పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటారు అన్న ఆలోచన ఉంది. కన్ఫామ్గా ఆయన చేస్తున్న పనులు కన్ఫామ్గా ఆయన వెనకాలే ఉంటారు. 29 ఎన్నికల్లో మీ కోరిక నెరవేరుతుందా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తారా మీరు? 100%. పవన్ కళ్యాణ్ గారిని అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తే కన్ఫామ్గా గెలిపించిన బాధ్యత మేము తీసుకుంటాం. ఆయన నిర్ణయం ఏదైనా సరే మేము కట్టుబడి ఉంటాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? అందరికీ తెలుసు, విశాఖపట్నం అంటే గంజాయి క్యారఫ్ అడ్రస్గా అంత ముందు ఉండేది. అదే గంజాయిని ఇప్పుడు సంపూర్ణంగా నిర్మాణం చేసే దిశగా పోతున్నారు. విశాఖపట్నం అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్లోని హోమ్ మినిస్టర్ గారు ఉన్నా సరే ఇతని పాత్ర ఇతను పోషిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, వైసీపీ మీద అక్రమ కేసు పెడతారని చెప్పి వైసీపీ చెప్పుద్ది. దానిలో భాగంగా నా మీద కూడా మద్యం కేసు పెట్టారనేది జగన్ చెప్తారు. ఏంటి ఈ పరిస్థితి? అసలు కేసు నిజంగా పెడతారా, కావాలని పెడుతున్నారా, తప్పు చేస్తే పెడుతున్నారా? ముందుగా ప్రజలకి కానీ లేకపోతే మరికొంతమంది నాయకులు మేము ఒక మాట తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు కానీ మా సౌత్ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ ఒక మాట చెప్పారు, మనం కక్ష చెరింపు రాజకీయం మనకొద్దు, ప్రజలకు మాత్రం రాజకీయం చేయండి అని చెప్పారు. కావున ఈ రోజుకి వాళ్ళు చెప్తున్నంత వాస్తవాలు కాదు, వైసీపీ వాళ్ళు చెప్తుంది, బురద చెబుతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి కేసులు వాళ్ళ మీద మేము వేసే ఆలోచన లేవు. వాళ్ళు చేసిన తప్పుకి చట్టం తన పరిణితం చేసుకుపోతుంది అంటారు కదా, అవి చేసుకుపోతుంది తప్ప అక్రమంగా ఎటువంటి కేసులు నిర్వహించారు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో జనసేన పార్టీ బలం పుంజుకుంటాం, ఎదిగే పోటీలు ఎలా ఉంటుంది పరిస్థితి? 100% స్ట్రైక్ రేట్ ఎలాగైతే ఇప్పుడు వచ్చిందో మన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, అలాగే రానున్న పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ కన్ఫర్మ్ అది కూడా 100% స్ట్రైక్ రేట్తో కన్ఫర్మ్ ఘన విజయం సాధిస్తాం, అది పక్క. అబ్బాయి ఏంటి, ఎలా ఉంది? ఉంది, చూడాల్సిన అవసరం లేదు. సూపర్ 29లో మీ కళ నెరవేరుతుందా? దర్జాగా మేము చేస్తాం. ఆ కలవరి అవుతుందో సంథింగ్ సెకండరీ అది. కాకపోతే మేమైతే మటుకు శక్తులు ప్రశ్నిస్తాం. సమస్య లేదు, వదిలే సమస్య లేదు. పవన్ గారు అయ్యేదాకా మేము వదలం. అమ్ముడు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పేరేంటి? నా పేరు రామదాస్, నేను చింతపల్లి నుంచి వచ్చాను. నేను ఎంబీఏ చేశా, ఇక్కడ కార్పొరేట్ సెక్టర్లో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎలా చెప్పాలి, ఎందుకు ఇష్టం నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే? చిన్నప్పటి నుంచి ఇష్టం అంతే. ఆయన తమ్ముడు సినిమా చిన్నోళ్ళు ఆ టైం నుంచి ఆయన ఫైట్స్ కానీ అలా ఇష్టం వచ్చి, దాంతోపాటు ఎప్పుడైతే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయో ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాం. చిన్నప్పుడు అనేది అది ఆట వారిగా లేదంటే డ్యాన్స్ పరంగా ఓకే. తర్వాత ఎప్పుడైతే ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సమ్ పర్సన్, సో హూ ఈజ్ రూలింగ్ దట్ ఏపీ, నాట్ ఇన్ ఏపీ, నేషన్. సో ఆ టైంలో మాకు పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. సో అప్పటి నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉంటున్నాం అంతే. ఆయన ఆలోచన విధానం ఏంటి, ఎలా అని ఆయన ఎలా చెప్తే ఆ వేలో మేము పోతున్నాం. ఎలా ఉంది గతానికి ఇప్పుడు మీ ప్రాంతం చూస్తే అభివృద్ధి ఎలా ఉంది? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోలిస్తే మార్పులు ఏమైనా వచ్చినాయి? యా, డెఫినెట్లీ సార్, 100% చేంజ్ అయింది. మేజర్ చేంజ్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో మా నెల్లిమర్ల నియోజకవర్గం, మా ఎమ్మెల్యే ఏం పేరు, మేడం కదా, బడుకొండ అప్పలనాయుడు గారు ఉండేవారు. సో కంపేర్ ఆయనతో మాధవి మేడంతో కంపేర్ చేసుకుంటే, సో మేజర్ చేంజ్ ఏంటంటే మేమందరం కూడా గవర్నమెంట్ ఆఫీసర్ని క్వశ్చన్ ప్రశ్నించగలుగుతున్నాం. లిటరల్లీ అది చేంజ్ అయిందో లేదో తర్వాత విషయం, మాకు అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ధైర్యంగా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈ వర్క్ మాకు కావాలని అడగగలుగుతున్నాం. సో అది మేము మార్పు ఏమైనా వచ్చిందంటే అది. సో తర్వాత ఇంకా చేంజెస్ అన్నీ అవుతున్నాయి. అండ్ కమ్స్ టు డెవలప్మెంట్, ఒకప్పుడు చింతపల్లి మాది, సో ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియలేదు. ఇప్పుడు మా ఊరు ప్రజలందరూ కూడా, అందరూ అంటే కొంతమంది ఉంటారు, సో వాళ్ళ గురించి
మనం మాట్లాడుకోకూడదు. డైరెక్ట్ పిఏ గారికే కాల్ చేసి సార్ ఇలా ఉంది. సో డైరెక్ట్ కమ్యూనికేషన్. సో ఇంతకుముందు ఇక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు, ఈయన పట్టుకొని అలా వెళ్ళకంటే డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతున్నారు ఆవిడ. సో ఆవిడ రూలింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు పనితీరు డిప్యూటీ సీఎంగా 100% సార్. సినిమా మీద ఉన్న దృష్టి పరిపాలన మీద, ప్రజల మీద లేదు అనేది మాజీ మంత్రి రోజా ఆరోపణ. ఓకే, ఆవిడ సినిమాల కోసం మాట్లాడింది. ఇప్పుడు నేను కూడా సినిమాల కోసం మాట్లాడి ఆవిడ వేలో మాట్లాడిన అనుకోండి, రోజాకి నాకు తేడా ఉండదు. యాజ్ ఎంబీఏ స్టూడెంట్గా ఆవిడ మాట్లాడిన ప్రకారం నేను వెళ్ళిపోయాను అనుకోండి, సో అది నేను మాట్లాడలేను. అది కమ్స్ టు పాలిటిక్స్, కమ్స్ టు రూలింగ్, సో నేను మాట్లాడగలను. సినిమాల కోసం వెళ్తే రోజా ఏదో అంటారు, అవన్నీ నేను మాట్లాడకూడదు ఒక ఆవిడ. సో అదంతా దయచేసి అలాంటి క్వశ్చన్ నన్ను. ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు చూస్తే? 100% సార్. ఏపీ డెవలప్మెంట్, నేను ఒక హనీవెల్లో వర్క్ చేశాను ప్రీవియస్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో. ఎలక్షన్ అయిపోయింది, వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఓన్లీ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా సౌత్ హెడ్ ఉండేవారు, ఆయన పేరు వద్దు ఇవన్నీ. సౌత్ హెడ్ ఏంటంటే, సో ఇంకా మళ్ళీ ఆ గవర్నమెంట్ ఏమైనా వస్తే మేము అక్కడ రూరల్ ఎంప్లాయీని అంతా కూడా, రిమోట్ లొకేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీఆర్ ఆల్ సమ్ హోప్, అంతే మాకు హోప్ ఉంది. వీఆర్ కంటిన్యూ విత్ రిమోట్ లొకేషన్స్. సో దీన్ని బట్టి ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అంతే. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిశారు కదా, సో వాళ్ళ నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా సో కంటిన్యూ అవుతున్నాయి సార్. అధికారం వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది? పార్టీ బలపడిందా? 100% సార్. సో బలపడింది. కొంచెం ఇంకా కమిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో మేమందరం కూడా దానికోసం 100% వెయిట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చే? మాది నెల్లిమర్ల నియోజకవర్గం, రాజప్లవ గ్రామం, భోగపురం మండలం సార్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల కాలంలో? చాలా బాగుంది సార్. కలిసి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలో ఒక ప్రణాళికబద్ధంగా ఎన్నాళ్ళు పోరాటాలు చేశారు. పోరాటాలకు వచ్చి విజయం సాధించిన తర్వాత కూడా కుర్చీలో కూర్చోవలసిన నాయకులు అయినప్పటికీ కూడా కుర్చీలో కూర్చోకుండా రోజుకు ఒక ప్రాంతానికి వెళ్ళి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, పెళ్ళిళ్ళలోకి వెళ్ళి అరకు ఆ ప్రాంతాల్లో వెళ్ళి కొండ ఏరియాలో తిరిగి, స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల వరకు కూడా ఆ ప్రాంతంలో అరకు గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేని వాటికి డిప్యూటీ సీఎం గారు సినిమాల్లో ఎంత అయితే మేధస్సు ఉపయోగిస్తారో అంతకన్నా దేశం మీద, సమాజం మీద, తన తాలూకా నైతిక సిద్ధాంతం మీద పనిచేస్తూ గిరిజన ప్రాంతాల్లో బస్ చేస్తున్న మావోయిస్టు ఉన్న ఏరియాలో కూడా ఆయన ఒక నాయకుడిగా కాదు, ఒక సామాన్యుడిలాగా వెళ్ళి ఒక మీ మనిషిలాగా పనిచేస్తున్నాడు. చాలా గర్వంగా ఉంది. మా నాయకుడు ఇలాంటి నాయకుడిని చూసి స్ఫూర్తిని తీసుకొని దేశంలో ఎప్పటికైనా సరే మా నాయకుడు ఒక ప్రధానమంత్రి స్థాయికి కూడా ఎదిగే శక్తి కూడా మా నాయకుడికి ఉంది. మేము ఎల్లవేళలా ఆయన కోసం తప్పిస్తాము. ప్రజల కోసం ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న మనము కూడా అటువంటి కల్మషం లేని మనిషితోటి పనిచేయడానికి ఈరోజు మేము అందరం ఉన్నామని చెప్తాం. ఏంటి వైసీపీ పార్టీ ఏంటి వచ్చేది మన ప్రభుత్వం చెప్పి పదే జగన్ గారు చెప్తారు. నిజంగా అవకాశం ఉంటుంది 29 ఎన్నికల్లో? కింది శాసనంలో కూడా 175 అన్నారు. ఏమిచ్చింది రిజల్ట్? అలాగే ఉంటుంది. వాళ్ళు డబ్బా కొట్టుకోవడమే తప్ప అంతకన్నా ఇంకేం లేదు. డబ్బు ఉందని నోటికి వచ్చినట్టు నాయకులు మాట్లాడితే అది చూస్తున్న ప్రజలు కూడా చూస్తున్నారు, సమాజం కూడా చూస్తుంది, సొసైటీ కూడా చూస్తుంది. కానీ మనం చేసే పనుల మీద నిష్పక్షంగా ఎటువంటి కామక్రోధాలు కానీ ఏటి లేకుండా, డబ్బుకి వీటికి ఆశపడకుండా సమాజం కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. అది ప్రజలకి తెలుసు. వాళ్ళు ఎన్ని డప్పు మాటలు కొట్టుకున్నా సరే చల్లదని నేను చెప్తున్నాను. ఎక్కడ నుంచి వచ్చారు? ఏంటి మీ పేరేంటి? నా పేరు అంబల్ అప్పలనాయుడు. మాది నెల్లిమర్ల మండలం, నెల్లిమర్ల నియోజకవర్గం. మరి కూటమి అభ్యర్థిగా జనసేన ఎమ్మెల్యే గారు లోకం నాగమాధవి గారు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. మరి 14 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది? గతానికి ఇప్పుడు పోలిస్తే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది? మీ గ్రామం ఎలా ఉంది? 19, 24 14 నెలల అధికారం వచ్చిన తర్వాత మా గ్రామంలో గత ప్రభుత్వంలో ఏవైతే కుంటుపడ్డాయో అవన్నీ కూడా గ్రామంలో 100కి 90% అప్పుడే మేము గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అన్ని రంగాల్లో. మరి మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో, మేడం గారి చొరవతో మాకు మా గ్రామానికి 40 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ, జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ, తన కోటా కింద 20 లక్షలు జిల్లా పరిషత్తు ఎమ్మెల్యే గారి కోటాలు వస్తే అది మా గ్రామానికే ఇచ్చారు. మరి చాలా అభివృద్ధి విషయంలో గత 5 ఏళ్ళు చేయలేని అభివృద్ధి ఈ 14 మాసాల్లో మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకున్నాం. మరి చాలా ఆనందంగా ఉంది. మరి మహిళా శాసనసభ్యురాలుగా ప్రజల మీద కానీ, ప్రాంతం మీద కానీ, అక్కడున్న సమస్యల మీద
మంచి అవగాహన ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా మంచి పేరుంది. మరి అంచేత మరి తన నాయకత్వంలో మాలాంటి నాయకులందరూ పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? గ్రాండ్ సక్సెస్. ఆయన పనితీరు, ఆయన ఆశయాలకు అనుగుణంగా మా మేడం గారు ఇవాళ మేము 2024 ఎన్నికల్లో వైసీపీ గవర్నమెంట్ పార్టీ నుంచి వీడొచ్చాం, కానీ మరి 2014 నుంచి తన ఆశయాలకు అనుగుణంగా మా మేడం గారు ప్రయాణం చేశారు. తన 10 ఏళ్ళ కష్టం మేడం గారు మరి తనతో శాశ్వత జీవితం ఈ పార్టీ కోసం కృషి చేసినటువంటి ఫలితమే నిన్న ఈ జిల్లాలో 40,000 మెజార్టీతో నెల్లిమర్ల కాన్స్టిట్యున్స్ కూటమి అభ్యర్థికి ప్రజలందరూ పట్టం కట్టడం జరిగింది. మరి ఏదైతే నమ్మకంతో ఆ మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీని వమ్ము చేయకుండా ప్రజలకి చొరవగా జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున జనవాహిని అని చెప్పి ప్రతి పల్లె తిరగడం, ప్రజలకు మమేకం వీధులంటూ తిరిగి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలకి కూడా సమస్యల పరిష్కారం సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకొని అయినటువంటి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. తదుపరి ఏమైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే ఉన్నవి కూడా నేను సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి అంచేత మా నియోజకవర్గం గతంలో పోల్చుకుంటే ఈ 14 నెలల్లో ఎనలేనటువంటి అభివృద్ధి జరిగింది. సార్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఏంటి 14 నెలల కాలంలో పరిపాలన గతానికి ఇప్పుడు ఎలా ఉంది మీ గ్రామంగా? ఉంది సార్. నేను నెల్లిమర్ల మండలం, నెల్లిమర్ల నియోజకవర్గం, పూతిపేట విలేజ్ ఎక్స్ సర్పంచ్ అండి. నేను 3 టర్ములు చేశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా చేసాం. అయినా ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత పార్టీలో చేరి ఈ సిద్ధాంతాలు మాకు నచ్చి మాకు అనుగుణంగా ఉన్నాయి. ప్రజలకు కూడా సౌకర్యార్థం ప్రతి ఒక్కటి కూడా దీనిలో దగా మోసం లేకుండా ప్రజల ముందుకి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు దూసుకుపోతున్నారు. అలాగనే తరువాత విషయంకి వచ్చారు కల్లా ఎమ్మెల్యేగా మాకు లోకం నాగమాధవి గారు అభివృద్ధి కార్యక్రమాల్లో మా నియోజకవర్గానికి అన్ని గ్రాంట్ల పరంగా ఉపాధి హామీ పథకంలో కూడా ప్రతి ఒక్క విలేజ్కి రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, తర్వాత పైపు వచ్చి ఆమె మహిళకి కూడా గ్రామ సందర్శన కార్యక్రమాల్లో ముందుకు దూచుకుపోతూ ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుంటున్నారు. ఆమె ప్రతి ఒక్క కష్టానికి సుఖానికి కూడా మెడికల్ పరంగా కానీ, హాస్పిటల్ పరంగా కానీ, రేపు సీఎం సహాయ నిధుల నుంచి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆవిడకి తోడుగా ఉంటూ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుచేత ఆమె పై అభ్యర్థి కన్నా 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచినందుకు, ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు మరలా ఆమెని ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నుకుంటారు. అలానే ఈ కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యక్రమాలు చేసి గిరిజన ప్రాంతాల్లో కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఆ గిరిజనులకు చెప్పులు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మేము అభినందిస్తూ ఈ పార్టీలో కొనసాగడానికి కూడా మాకు ఎంతో గర్వంగా ఉందని చెప్తూ జై జనసేన. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా వైసీపీలో అక్రమ కేసులు పెడతాను. నిజంగా ఆ పరిస్థితి ఉందా? రెడ్ బుక్ పాలన ఉందా? లేదు సార్, చేసిందంతా అక్రమ దందా అంతా వైసీపీ పాలన అండి. వైసీపీ పాలనలో మీకు ఏంటైందంటే ఎవరు మాట్లాడడానికి కానీ అది కానీ లేదు. రౌడీజం ప్రతి ఒక్క విషయంకి వచ్చేసరికల్లా వాళ్ళ మాటే చెల్లాలన్న ఆలోచన తప్పితే వీళ్ళ కష్టాలకి తగ్గట్టు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమం అయితే సరిపడుతుంది, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న ఆలోచనతో ఆయన ఒక రెడ్ బుక్ కార్యక్రమాన్ని రాసుకున్నారు. దాన్ని ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం దిశలో అది నడిపిస్తున్నారు తప్పితే వాళ్ళు ఏదో కిట్టగా రకరకాలుగా మాట్లాడుతుంటారు. వీళ్ళ పాలనలో వీళ్ళు ఏం చేశారు, ఎంత దోచుకున్నారు, ఏ కార్యక్రమం ఒక ఎమ్మెల్యే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అది ఆలోచించాలి తప్పితే అలాంటి కార్యక్రమాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మాటలు ఎవరు వినొద్దు, నమ్మొద్దు. అలా ఆడిన మాటలు కూడా అబద్ధాలు సార్. ఇది మాత్రం వాస్తవం. ప్రజా పరిపాలన అంటే కూటమి గవర్నమెంట్ ముందుకు సాగుతుంది, శుభ్రంగా సాగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు వికలాంగుల పెన్షన్లు లేవో అంటున్నారు సార్. వికలాంగుల పెన్షన్లో కూడా సక్రమంగా ఎవరైతే వికలాంగో వాళ్ళకి పర్సంటేజ్ వస్తుంది, వాళ్ళకి గ్యారంటీగా పెన్షన్ ఉంటుంది. డమాబుజ్ చేయించేసి అప్పుడు ఆ టైంలో ఏవో కొన్ని వాళ్ళ కార్యకర్తల కోసం ప్రత్యేకించి ఎంతో కొంత పర్సంటేజ్ చేసేసి వాళ్ళ కార్యకర్తకి డైరెక్ట్గా కాకుండా గవర్నమెంట్ ద్వారా సొమ్ము ఇవ్వడం జరిగే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కావున ఈ విషయంలోకి వచ్చేసరికల్లా ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం కరెక్ట్ అండి. ఇది సరైన నిర్ణయం. దీని ప్రకారంగా ఫాలో అయ్యి ముందుకెళ్తే రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది, ఖజానా కూడా ఖాళీ అవ్వకుండా ఉంటుంది. మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకి ఈ ఫండ్స్ కూడా కొంత దోహదపడుతుంది. మద్యం కేసుకు సంబంధించి జగన్మోహన్ అరెస్ట్ అవుతారంటారా? గ్యారంటీగానండి. అది చాలా తప్పు సార్. సొంత నిర్ణయాలు, ఆయన సొంత బ్రాండ్ తప్పితే ఇప్పుడు చూడండి ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో. ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్గా తాగాలనుకున్నా ఎవరో ఒకరు తాగడానికి బాగుంటుంది. ఎప్పుడు జే బ్రాండే, జగన్ బ్రాండ్ తప్పితే మరి ఏ బ్రాండ్ లేదు. మొత్తం అంతా ఆయనే రక్తం పీల్చేశాడు. ఇంకేటి ఉంది? ఈ ఏవో మిగతా
కార్యక్రమాలు ఏ బ్రాండ్లు తాగాలన్నా ఎవరో మనిషికి ఇష్టపడింది ఏదో తాగుతారు తప్పితే నాకు ఇష్టపడింది మీరు తాగండి అని అనౌన్స్ చేశాడు ఆయన. ఏంటి మద్యం కుంభకోణం సంబంధించి వైఎస్ జగన్మోహన్ అరెస్ట్ అవుతారా? ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు, జగన్కి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, జగన్ ప్రభుత్వం అనేది ప్రశ్నించేవాడు పాలకులకి ప్రతిపక్ష పాలకులు ఉండకూడదని ఒకే నినాదంతో తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోయాడు ఆయన. వీళ్ళేం చెప్తారంటే మద్యం కావచ్చు, మా ఇసుక కావచ్చు, స్టాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, సిట్టును దర్యాప్తు చేసి ఖచ్చితంగా వాళ్ళని అవినీతి చేశారని చెప్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు మీ పని మీరు చేసుకోండి, అందులో మా కక్ష సాధింపు కానీ మేము కానీ అందులో ఇన్వాల్వ్మెంట్ లేదనేది క్లియర్గా సీఎం చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ క్యాబినెట్ చెప్తున్నది అదే. తప్పుడుగా మనం చెయ్యొద్దు, మీరు సిట్టు దర్యాప్తు చేయండి, ఏ తరహాలో అవనివ్వండి, వాడు ఖచ్చితంగా తేలితే చెయ్యండి, తేలకపోతే ఆడు అవినీతి చెయ్యలేదంటే వదిలేయండి. తప్పుడు కేసులు పెట్టొద్దని పదే హెచ్చరించడం జరుగుతుంది. కాకపోతే దానితో కూడా రాజకీయం చేయాలని ఒకే ఆలోచనతో ఈ వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రసారాలు, వాడు తప్పుడు కేసులు పెడతారు, రాజ్యాంగం పక్కతో పడుతుంది, రెడ్ బుక్ ఓపెన్ చేశారు అన్నది చాలా తప్పు. ఆ రోజు వాళ్ళు చేసే రాక్షస పాలనకి వీళ్ళకి రెడ్ బుక్ ఓపెన్ చేస్తే కానీ బాగోదని లోకేష్ అన్నమాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే జగన్మోహన్ రెడ్డి కాదు ఏ మంత్రి ఈవేళ వరకు బయట ఉండడు. మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు 58 రోజులు లోపల ఉన్న తర్వాత నీ దగ్గర ఏముందా అంటే నా దగ్గర ఏం లేదు, 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నోడు మన రాష్ట్రానికి సీఎం అయ్యాడు, ఎంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏంటి ఉందని ఒక మాట అన్నావు నువ్వు, దానికి నేను బొక్కలు దోసాను తప్ప నువ్వేం తప్పు చేసావు కదా ఆ రోజే ఆయన ఒప్పుకున్నాడు. కానీ అది మనం చెయ్యొద్దు. సిట్టు దర్యాప్తు అయిన తర్వాత ఖచ్చితంగా వాడు తప్పు చేస్తే ఎంతటి వాడినైనా సహించేది లేదు, మీ పని మీరు చేసుకోండి అన్నది ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దల ఆదేశాలు తప్ప ఇటువంటి కక్ష సాధింపు కానీ అటువంటి చర్యలకు పాల్పడలేదు. ఖచ్చితంగా గత గవర్నమెంట్కి వీళ్ళకి తేడా ఏంటంటే ప్రశ్నించేవాడు ఉండాలని వీళ్ళు కోరుకుంటే ప్రశ్నించేవాడిని కనుమరుగు చేసే పరిస్థితి ఆ రోజు అందరూ మేము అందరం చూసాం, మన కళ్ళ ముందు కనబడింది. మేము అందులో వైసీపీలో ఉన్నాం, ఆ రోజు మేమే తిట్టుకుంటోళ్ళమే, ఎలాంటి పాలన లేటరా బాబు, మన కాంగ్రెస్ పార్టీలు 40 ఏళ్ళు చూసాం ఎలా చూడలేదు, ఇదేంటి మంచి పాలన అందిస్తాడంటే వచ్చిన తర్వాత కక్ష సాధింపుకు పోయాడని ఆ రోజు మేము కూడా బాధపడ్డాం, చేసింది కూడా అదే. కానీ అలాగే వీళ్ళు చేశారని అనుకోవడం, పచ్చగా వీళ్ళు పచ్చకుంటే అదేదో లోకమంతా పచ్చకుందని సామెతకి తప్ప ఎక్కడా అటువంటి అవినీతికి తోవలేదు. తప్పుడు కేసులు పెట్టి బనాయించే పరిస్థితి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య తేడా ఏంటి? ఆయనకేం చూస్తే చంద్రబాబు నాయుడుకు ఏంటంటే విజన్, ఒక అనుభవం అనమాట. ఆయన ఒక లెజెండా. మనం ప్రజలకు ఒక మంచి చేయాలంటే ముందు ఇప్పుడు ఇంటి యజమాని ఉన్నాడు సార్, నేను ఇంటి యజమాని గ్రామానికి సర్పంచ్గా పాలకులుగా ముందు వనరులు ఎక్కడ ఉన్నాయి, అభివృద్ధి మనం ఎలాగైతే మనం ఖజానాకి డబ్బు తేవాలో చూసిన తర్వాత మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. వీడు బటన్ ఏడు చేశాడు, బటన్ నొక్కడం అంటే ఏంటి, అప్పులు చేసి గుల్ల చేసి 10 రూపాయలు బటన్ నొక్కితే 90 రూపాయలు మన ఖజానాకి వెళ్ళిపోయింది తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా గుంతలమయం. మా గ్రామంలో ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ 5 ఏళ్ళ పాలనలో వేయలేదు. ఇవాళ మా గ్రామం చూస్తే సస్యశ్యామలంగా ఉంది అభివృద్ధి విషయంలో, రోడ్లు కానీ డ్రైనేజ్. డీబీటీ పద్ధతిలో కోట్లాది రూపాయల సంక్షేమం ఇచ్చని చెప్పి జగన్ చెప్తారు. డీబీటీ పద్ధతిలో బటన్ నొక్కే ద్వారా కోట్లాది రూపాయలు అది ప్రతి సంక్షేమానికి అందించిన వ్యక్తిని సోమరబోత్తనం చేసి వాడికి పని కల్పించకుండా, పని చేసేవాడికి డబ్బు లేకుండా సోమరబోత్తనం. అది బటన్ నొక్కితే సంక్షేమం కాదు, అభివృద్ధి ముందుకెళ్ళాలి. నువ్వు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల పేరుతో ఎక్కడ ఏ రాజధానికైనా ఒక డ్రా చేసావా? 3 రాజధానులు ఏంటి? మన దేశంకి ఒక రాజధాని ఉంటుంది, రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఉంటుంది, మండలానికి మండల పరిషత్ ఉంటుంది, గ్రామానికి సచివాలయం ఉంటుంది. కానీ 3 ముక్కలాట ఎందుకు? నీకు సేవ లేక, సేతగాక, అభివృద్ధి చెయ్యలేక 3 రాజధానులను ప్రాంతాల వైజ్గా సిచ్చు పెట్టి మళ్ళీ అందులో ఎక్కాలని ప్లాన్ చేసావు. అది వర్కౌట్ అవ్వలేదు, అంతే తప్ప బటన్ నొక్కితే సంక్షేమం కాదు. మండలం సార్, కొండకుంపం గ్రామం. ఫస్ట్ ఇప్పుడు మాకు ఎంత హ్యాపీగా ఉందంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందండి. మాకు కావాల్సింది ఫ్రీ పథకాలు అవి కాదండి, లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఫ్రీగా రోడ్ల మీద లా అండ్ ఆర్డర్ అండి, నిజాయితీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్, అదే చెప్పండి.